ప్రార్థనా కూటములలో ఆవేదన క్రమంలో 24వ రోజు నిర్గమన కాండము 24వ అధ్యాయం మనము ధ్యానంగా తీసుకోవాల్సిన వాక్యంగా ఈ అధ్యాయంలో నుండి మనము వాక్యము ధ్యానం చేసుకుందాం. వాక్యమును చదువుతున్నాము. నిర్గమకాండము 24వ అధ్యాయం మొదటి 3వ వచనం. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబు అబీహు ఇశ్రాయేలు పెద్దలలో 70 మందియు యెహోవా సన్నిధిని ఎక్కి వచ్చి దూరమునాను సాగిలి పట్టి ఇది ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియతలో తండ్రి మీ నామమునకు వందనాలు. నిర్గమకాండము 24వ అధ్యాయంలో అనేకమైన సంగతులు మీరు మా కొరకు ఇశ్రాయేలు కొరకు రాయించారు. వారు ఆనాటి దినాలు వాటిని పాటించారు. మేము కూడా పాటించడానికి మమ్మల్ని సిద్ధం చేయండి. వారిని ఆశీర్వదించినట్లు మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ దినమందు ఈ వాక్యంలో మీరే మాతో మాట్లాడి మహిమ బోధకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ దినమందు ఈ సీనాయి పర్వతము దేవుని పర్వతము, దైవ ప్రత్యక్షత కలిగిన పర్వతము, ధర్మశాస్త్రమును అందించిన పర్వతము. అందుచేత ఈ పర్వతము దైవ సహవాస పర్వతం. ఈ పర్వతము ప్రజలైన వారిని క్రమపరుచుటకు దేవుడు దిగి వచ్చిన పర్వతము. ఈ పర్వతము పరిశుద్ధమైనది. అందుచేత ఈ పర్వతం పైకి దేవుడు దిగి రావడానికి ఇష్టపడ్డారు. పర్వతములలో అనేక పర్వతాలు బైబిల్ గ్రంథంలో మనం చూసిన సీనాయి పర్వతం యొక్క ప్రాముఖ్యత అత్యంత ప్రత్యేకమైనది. ఎందుచేతను అంటే దేవుని జనాంగములకు ఒక క్రమమును ఏర్పాటు చేయడానికి ఈ పర్వతాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. ఈ పర్వతం మీదకి దేవుడు దిగి వచ్చుట. అయితే దైవ గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్న మాటను బట్టి ఈ మాటలు మోషే అహరోనుడైన వారు నాదాబు అబీహు, అహరోను యొక్క మొదటి 2 కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు అనే 4 కొడుకులు అహరోను గారు కలిగిన వారి ఉన్నారు. మొదటి 2 గురించి దినమందు రాయబడతా ఉన్నది. అందుచేత ఈ పర్వతం యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే ముందు ఇక్కడ 5 రకాల అంతస్తులు మనకు కనబడతా ఉన్నాయి. ఈ మొదటి అంతస్తు ఈ అధ్యాయంలో సీనాయి పర్వతము ఉంది. పర్వతం యొక్క కొన్ని అంతస్తులు కనబడతా ఉన్నాయి. స్థితిగతులని మనం అనుకోవచ్చు. మొదటి అంతస్తులో దేవునికి సమీపంగా ఉన్నవారు మోషే. మొదటి అంతస్తు ఎవరిది? మోషే గారి అన్నమాట. ఈయన దేవునికి సమీపంగా ఉన్నాడు. ఇది మొదటి అంతస్తు. ఈ ప్రథమ అంతస్తు అనుకోవచ్చు. రెండవది దేవునికి పరిచారకుడైన యెహోషువ కొంచెం దూరంలో ఉన్నాడు. ఇతని అంతస్తు కూడా చాలా మంచిగానే కనపడటం ఉంది. రెండవ అంతస్తు. మూడవ అంతస్తు దేవునికి ఇంకా కొంచెం దూరంలో 70 మంది పెద్దలు ఉన్నట్టు మనకు కనబడతా ఉంది. అంతేకాకుండా 4వ అంతస్తులో అహరోను ఊరులు కనబడతా ఉన్నారు. 5వ అంతస్తులో ఇశ్రాయేలీయులు కనబడతా ఉన్నారు. అనగా ఎవరి అంతస్తుకు తగ్గట్టుగా వారి స్థాయిలో ఉన్నారు. దేవుడు ఎవరికి ఎలాగూ కనబడాలో వారికి అలా కనబడతా ఉన్నాడు. అందుచేత యెహోషువ గ్రంథంలో 5వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం.
యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. ఒక దేవదూత అతని ఎదురుగా నిలిచినప్పుడు దేవదూతను చూస్తున్నాడు. ఆ దేవదూతతో ఆయన ఏం చేస్తున్నాడు? మాట్లాడే అనుభవాన్ని కలిగిన వాడై ఉన్నాడు. అంతేకాకుండా ఆ దేవదూత చేతిలో ఏముంది అంటే ఒక కత్తి ఉన్నది, పొడవాటి ఒక ఖడ్గం ఉంది. ఆ ఖడ్గముతో అతడు ఏం చేస్తాడు అంటే యుద్ధం చేస్తాడు. ఇప్పుడు యెహోషువ చేతిలో కూడా ఏముంది? ఒక ఖడ్గం ఉంది. అందుచేత ఆయన అంటాడు, కొంచెం ముందుగా మనం చదవగలిగితే, అతడు కాదు యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానను యెహోషువ నేలపట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, ఇక్కడ చూడండి, నీవు శత్రువు వైపు ఉన్నావా, దేవుని వైపు ఉన్నావా? మా పక్షాన ఉన్నావా, శత్రువు వైపు ఉన్నావా? నీవు ఎవరి పక్షాన్ని యుద్ధం చేయడానికి వచ్చావు నీవు అని అడగగానే, యెహోవా నన్ను ఇక్కడ పంపాడు అని చెప్పి ఆ దేవదూత చెప్పగానే ఈయన ఏం చేస్తున్నాడంటే సాగిలి పడ్డాడు. అంటే గౌరవించుట, ప్రాధేయపడుట, లేక అతని యొక్క మహిమ స్థితిని, ఆ దూత యొక్క గొప్పతనాన్ని ఆయన చూశాడు. దేవుని ద్వారా పంపబడిన దూతను చూసి ఈయన సాగిలి పడి నమస్కారం చేసిన సందర్భం మనకు కనబడతా ఉంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 44-45 వచనాలను కూడా చూద్దాం ఒకసారి. మీలో ఎవరైనా గొప్పవారు ప్రముఖులుగా ఉండాలి అనుకుంటే వారు ఎలా ఉండాలంట? ఎవరికే దాసులుగా ఉంటారో, ఎవరికే సాగులు పడరో, ఎవరికే నమస్కారం చేయాలి, అందరానికి నమస్కారం చేయాలి. ఇలా కొంతమంది ఆలోచన ఉంటది. నేనేంటి, నా స్థాయి ఏంటి, నా పరిస్థితి ఏంటి, గొప్పవాడు నేను అని అనుకునే ముందు బైబిల్ అంటుంది, నీవు గొప్పవాడు అయితే చేయవలసిన పని ఒకటి ఉంది. ఏమిటా పని? తాను గొప్పవాడు అనిపించుకోవాలంటే ముందేమై ఉండాలి? అతడు దాసుడిగా ఉండాలి, పరిచారకుడిగా ఉండాలి, పనిచేసిన వాడిగా ఉండాలి. పనిచేసే ఆ నాయకులైనా లేకుంటే ఎవరైనా చూడండి, వారు గొప్పవారు ఎప్పుడు అవుతారంటే కష్టపడి పని చేసి, ఉద్యోగములు చేసి, వ్యాపారములు చేసి ఏం చేస్తారు? ధనమును సంపాదించిన తర్వాత ఇప్పుడు గొప్పవారు ఎప్పుడు అవుతారు? ఎప్పటి డబ్బు ఉన్నప్పుడే అవుతారు. ఆ డబ్బు రావాలి అంటే ముందేం చేయాలి? కష్టపడాలి. కష్టపడకుండా ఎవరికి రాదు, ఒక రూపాయి కూడా ఊరికి రాదంట. నిజమే. మరి వాక్యములో మనం చూస్తే గొప్పవారుగా మీరు ఉండాలనుకుంటే మీరు మొదటిగా దాసులుగాను పరిచారకులుగాను ఉండవలసిన వారై ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చూస్తే 3వ అధ్యాయము 5 నుండి 7వ వచనం. ఫిలిప్పీ 3వ అధ్యాయంలో 5 నుండి 7 వచనాల్లో ఈరోజు సంస్థానంటే ఆయనకి గొప్పతనం ఉన్నా కూడా నేను ఇవన్నీ కూడా ఎందుకు పనికిరానివి, నేను పరిచారకుడు మాత్రమే, నాకు ఏ విధమైన గొప్పతనము అవసరము లేదు అని తను తాను తగ్గించుకొని పౌలు గారు చెప్తున్న మాట వచనంలో మనకు కనబడతాము. చూడండి,
ఆయన గొప్పవాడైన ప్రభువు ఆయన కొరకు ఈయన కూడా అంటాడు, నేను సమస్తాన్ని లాగించుకున్నాను, పనికిరాని ఎంచుకున్నాను, అన్ని పనికొచ్చి అయిన నా వెంట ఏంటి పనికిరానిగా నేను ఎంచుకుంటా ఉన్నాను. నా దేవుని పని కొరకు, నా దేవుని పని కొరకు నేను సమస్తాన్ని నష్టముగాను ఎంచుకోగలిగిన వాడుగా కనపడతా ఉన్నాను. అయితే ఈ దినమందు ఈ అధ్యాయంలో ఒకటి ప్రత్యేకించుట, ఈ అధ్యాయాన్ని ధ్యానం చేస్తా ఉన్నాం కనుక 24వ అధ్యాయం 1-3 వచనాల్లో వారిని ప్రత్యేకించుట, మోషేను ప్రత్యేకించుట, అహరోను ఊరులను ప్రత్యేకించుట, 70 మంది పెద్దలను ప్రత్యేకించుట, ఇశ్రాయేలీయులను ప్రత్యేకించుట. ఈ ప్రత్యేకతల గురించి దేవుడు మోషేకు ఒక స్నేహితుడిగా కనబడతా ఉన్నాడు, మనిషిగా కనబడుతున్నాడు. ఈ పర్వతం పైన దేవుడు తన మహిమను తగ్గించుకొని సీనాయి పర్వతం పైకి మహిమతో దిగి వచ్చిన దేవుడు ఈ దినమందు ఎలా కనబడుతున్నాడంటే మోషేకు ఒక మంచి స్నేహితుడి వలె మనిషిగా కనబడుతున్నాడు, ఇంకా ఒక మంచి స్నేహితుడిగా కనబడతా ఉన్నాడు. మంచి స్నేహితులతో ఆ తగ్గిన స్నేహితుడు ఏం చేస్తాడు, మనసు విప్పి మాట్లాడతాడు, ఏ విధమైన ఆలోచన లేకుండా ఏం చేస్తాడంటే స్నేహితుడు కంటే చెప్తాడు. ఇక్కడ దేవుడు కూడా మోషే గారికి ఒక మంచి స్నేహితుడిగా కనబడుతా ఉన్నాడు ఈ సీనాయి పర్వతం పైన. ఈ ప్రాంతము, ఈ సీనాయి పర్వతం అరణ్య ప్రాంతం ఇది. అయితే ఈ కొండ పైన చాలా చెట్లు ఉన్నాయట. అంతేకాకుండా లోయ ఎత్తు పల్లాగా ఈ పర్వతం ఉన్నట్టు దాని యొక్క చరిత్ర వల్ల మనకు తెలుస్తా ఉంది. అంతేకాకుండా గుబురుగా చెట్లు ఉంటాయి, భయంకరమైన అడవి ప్రాంతం ఇది సీనాయి పర్వతం. ఈ పర్వతం పైన ఏముందంటే ఒక అడవి ప్రాంతము. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆ కొండ ప్రాంతం అంతా కూడా ఎలా ఉందంటే దట్టమైన అడవిగా ఉన్నది. అయితే ఈ ప్రాంతము, ఈ కొండ పైన దేవుడు దిగి వస్తా ఉన్నాడు. అయితే దేవుడి దగ్గరకు మోసి దేవుని పని మీద వెళ్ళాడు కనుక, ఎవరి పని మీద వెళ్ళాడు? ఆ దేవుడు రమ్మన్నాడు కనుక, దేవుడి పని మీద వెళ్ళాడు కనుక దేవుడే తోడుంటాడు అనుకున్నాడట మోసే. దేవుడే తోడుంటాడు, ఆయన రమ్మన్నాడు కనుక ఆయనే నాకు తోడుంటాడు, ఆయన నాకు ఏ భయాన్ని రానియడు అని చెప్పి మోషే గారు అనుకున్నారని దైవజనుడు రాశారు. అంతేకాకుండా యెహోషువ సైన్యాధిపతిగా, నాయకుడిగా, నడిపించే సైన్యాధిపతిగా ఇక్కడ మనకు కనబడతా ఉన్నాడు. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ చూడండి, అతను సైన్యాధిపతి. యెహోషువ ఎవరు అంటే సైన్యాధిపతి. అయితే ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఈ నిర్గమకాండం 24:17 చూద్దాం ఒకసారి. యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలు యొక్క కన్నులకు కనబడింది. ఇక్కడ ఈ పర్వతం పైకి దేవుడు దిగి వస్తున్నాడు. భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతము. ఆ యొక్క కొండ పైన అడవి కనబడతా ఉంది, చెట్లు కనబడతా ఉన్నాయి, భయం కూడా కనబడతా ఉంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆ సీనాయి పర్వతం పైకి దిగి వచ్చుట, అందుచేత అగ్ని దహించు అగ్ని అయిన దేవుడు ఆ పర్వతం పైకి దిగి వస్తుంటే నేల తొమర, నేల రూపము నీలమైన వస్తువు అనగా దేవునికి ఒక సింహాసనము ఈ పర్వతం పైన కనబడుతుంది అన్నారు దైవజనుడు. ఈ పర్వతమే ఒక సింహాసనముగా మార్చబడిందట. అంతేకాకుండా ఈ విషయాన్ని యెహెజ్కేలు ప్రవక్త రాస్తారు 1వ అధ్యాయము 26వ వచనం.
వాటి జరగబోయిన మండలమైన నీలకాంతమైన సింహాసనం నుండి సింహాసనం వంటిది ఒకటి కనబడెను. చాలు. ఈ సీనాయి పర్వతం పైన నీలకాంతం అంటే బ్లూ సింహాసనం అన్నమాట. అక్కడ ఆ సింహాసనం ఒకటి నాకు కనబడుతుంది అంటున్నాడు. దేవుడు దిగిరాగానే అత్యున్నత మహిమ సింహాసనమందు ఆసీనుడైన దేవుడు ఆకాశ మహాకాశంలో పట్టజాలని ఆ దేవుడు ఆ అత్యున్నతమైన సింహాసనమును విడిచిపెట్టాడ. సీనాయి పర్వతం పైకి దిగి వస్తా ఉంటే అక్కడ ఒక సింహాసనము కనబడుతుంది. నేలతో రక్తవర్ణములతో కూడిన ఆ సింహాసనం అక్కడ కనబడతా ఉంది. ఇదే విషయాన్ని పద్మసలంకలో పరవాసి యామాను కూడా రాస్తా ఉంటాడు. 4వ అధ్యాయం ప్రకటన గ్రంథము 6వ వచనంలో మనకు కనబడతాం. మరియు ఆ సింహాసనం ఎదుట ఆ స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము ఒకటి నాకు కనబడెను. చూడండి, అక్కడ కూడా సింహాసనం కనబడతా ఉంది. సింహాసనానికి ముందు వెనుక జీవులు కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా 3వది ఇశ్రాయేలులో ఏం చూశారంటే దహించు అగ్ని వలె ఉన్న ఆ దేవుడు చూశారు. ఈ సింహాసనాన్ని చూడలేదు కానీ వాడు ఏం చూశారు? ఆ దహించు అగ్ని వంటి రూపంలో ఇశ్రాయేలు సర్వ సమాజం కూడా అగ్ని వలె కనబడుతూ ఆ పర్వతం పైకి దిగి వస్తున్న దేవాది దేవుడిని వారు చూడగలిగారు. కాబట్టి ప్రభుత్వం ప్రేమైన వారి ద్వారా ఈ దినమందు దేవుడు మోషే గారి ఒక మంచి స్నేహితుల వలె ఒక మనుష్యునిగా తన మహిమను తగ్గించుకొని తన యొక్క స్థితిగతులను తగ్గించుకొని స్నేహితులతో మాట్లాడే విధముగా దేవుడు దిగి వచ్చారు. అంటే ఈ పర్వతం పైకి దేవుడు ఎందుకు చేరాడు అంటే ఆయన మోషేకు తన ప్రణాళికను తెలియచేయడానికి ఈ పర్వతం పైకి దిగి వచ్చాడు. ప్రజలైన వారందరూ కూడా ఒక క్రమమైన పద్ధతిలో ఉండాలి. దేవుడు 10 ఆజ్ఞలను కట్టడలను విధులను వారికి ఖచ్చితంగా తెలియపరచాలని ఈ పర్వతం పైకి దేవుడు దిగి వచ్చినట్లు మనం చూడవచ్చు. అయితే మొదటి ఆదాము పరిపాలించేవాడై అతడు పాపము చేసి పాపాన్ని తెచ్చుకొని పరిపాలన అధికారాన్ని పోగొట్టుకుంటే కడపటి ఆదామనబడిన యేసుక్రీస్తు ప్రభువారు అట్టి అధికారమును చేజిక్కించుకున్న సందర్భం మనకు కనబడతా ఉంది. కాబట్టి ప్రభుత్వంతో ప్రేమైన వారి ద్వారా ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉండగా యెహోషువ ఎలా ఉన్నాడంటే పరిపాలకుడుగా విధేయుడుగా అక్కడ మనకు కనబడతా ఉన్నాడు. అంతేకాకుండా మొదటిగా ప్రత్యేక పరీక్ష ఏం చేశారు? ప్రత్యేక పరీక్ష. రెండవది ప్రోక్షించుట. ఒకటి ప్రత్యేక పరచుట, రెండవది ప్రోక్షించుట. 24వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు చూస్తే అప్పుడు మోషే ఏం చేశాడంట? వాటి రక్తమును సగం తీసుకొని పండెములో పోసి ఆ రక్తములో సగము బలిపీఠం మీద కూడా రక్తమును ప్రోక్షించాడు. అయితే ప్రభుత్వంలో ప్రేమ ఇంకా కొంచెం రోజుగా మనం వెళ్ళగలిగితే చెప్పగలిగితే ఈ బలిపీఠం అనేది సమర్పణకు సాదృశ్యంగా కనబడతా ఉంది. కాబట్టి మోషే దేవుని పనికి పూర్తిగా సమర్పించుకున్నాడు. యేసు ప్రభువారు కూడా ఆయన కూడా మానవుడిగా వచ్చిన తర్వాత యాజకుడిగా ఉన్న ప్రభువు కూడా సంపూర్ణమైన సమర్పణతో దేవునికి సేవ చేశారు. యేసు ప్రభువారు దేవునికి సేవకు సమర్పించుకున్న సేవకుల పైన సమాజము యొక్క ఇశ్రాయేలు పైన మోషే రక్తం ఏం చేశాడట? ప్రోక్షించుట, అభిషేకించుట. రక్తాభిషేకము అనేది ఇక్కడ మనకు కనబడతా ఉంది.
రక్తముతో అభిషేకించుట, తైలముతో అభిషేకించుట. రెండవది ఆయన రక్తముతో కూడా అభిషేకము, శుద్ధి చేయుట, రక్తమును బట్టి పాప పరిహారము. అందుచేత రక్తమును ప్రోక్షించుట బలిపీఠం మీద మనకు కనబడతా ఉంది. శ్రమ సమయంలో యేసు ప్రభు వారికి సమీపంగా ఎవరున్నారంటే ఆయన రొమ్ములు ఆనుకున్న శిష్యుడని యోహాను మాత్రమే సమీపంగా ఉన్నాడు. అయితే కొంచెం దూరంలో పేతురు గారు కూడా సాగిలి పడి ఉన్నట్టు మనకు కనబడతా ఉంది. కాబట్టి సమీపంగా ఉన్నవారు, దూరంగా ఉన్నవారు, ఈ విషయాలు మనం ఆలోచన చేస్తే వివాహ సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు నక్షత్రం వేసేటప్పుడు దగ్గర ఉన్న వారేమో మంచిగా ఇలా వేస్తారు చేతితో, దూరంగా ఉన్న వారి కొంచెం దూరంగా ఉండి ఏం చేస్తారు, వాళ్ళు వేస్తారు. కానీ ఒక 20-30 వేస్తే ఒక 2 వాళ్ళు మీద పడవచ్చు. ఇలా దూరంగా ఉన్న వారికి ఈ యొక్క పరిస్థితి ఏంటంటే వాళ్ళు కూడా వేసారు, కానీ పేరు కొంచెం దూరంగా ఉన్నాడు. శిష్యుడైన యోహాను మాత్రం ఆయన రొమ్మున ఆనుకున్న వాడిగా సమీపస్తుడిగా ఉన్నట్టు వాక్యం ద్వారా మనం నేర్చుకోగలుగుతా ఉన్నాం. అయితే ఇక్కడ ఎవరి స్థాయి వారిది అనేది ముఖ్యంగా గమనించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ ప్రోక్షించిన తర్వాత మూడవది ఏం చేయాలంటే ప్రత్యేక పరచుట. ప్రత్యేక పరచుట లేక ప్రత్యక్ష పరచుట అనే మాట మనకు 24వ అధ్యాయం 9-10 వచనాల్లో ఇక్కడ చూడండి, వారిని ప్రజలలో నుండి ప్రత్యేక పరచుట లేక దేవుని కొరకు ప్రత్యక్ష పరచుట. ఈ ప్రత్యేక పరచిన తర్వాత దేవుడు ప్రత్యక్ష పరచబడ్డం. మనము గ్రామంలో నుండి లేక అన్ని జనాంగంలో నుండి రక్షించబడి ఏం చేయబడ్డాం, మనము ప్రత్యేకించబడిన వారు. క్రైస్తవులు అనగానే ప్రత్యేకత ఏమిటి? లోకము నుండి ప్రత్యేక పరచుట, క్రీస్తులో ప్రత్యేకత అనేది మనకు కనబడతా ఉంది. అందుచేత మనం ప్రత్యేకమైన వారము కనుక ఇక్కడ అహరోను అతని యొక్క కుమారుడు అలాగనే 70 మంది పెద్దలు కూడా ప్రభువు లేక దైవ దర్శనాన్ని వారు చూసిన సందర్భం ఈ కొండపై మనకు కనబడతా ఉంది. అయితే ప్రభువుతో ప్రియమైన వారులారా, ఈ 4 అక్కడ చూస్తే 24వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. నాలుగవది పుచ్చుకొనుట. ఏం పుచ్చుకున్నారు? అన్నపానములు పుచ్చుకున్నారు. అంటే వారికి ఏమి లేదు, హాని లేదు. మనము కూడా క్రీస్తు ప్రభువారి యొక్క శరీర రక్తము పుచ్చుకొనుట ద్వారా మనకి ఏమి లేదు అంటే లోకములో ఏ హానియు లేదు, ఏ పాపము రాదు. ఎందుచేతనంటే మనము ప్రత్యేకించబడ్డాం. ప్రత్యేకించబడిన తర్వాత దేవుడిని చూసాము. దేవుడిని చూసిన తర్వాత మనకు ఆకలి వేసిన సందర్భాన్ని బట్టి ఆయన శరీర రక్తాలు తీసుకున్నా మనకు ఏం కలుగుతుందంటే మేలు కలిగితే కానీ కీడు కలగలేదు అనేది ఈ వాక్యంలో మనకు స్పష్టంగా కనబడతా ఉంది. 5వ మనం చూస్తే 24వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ చూడండి, 5వదిగా పిలుచుకొనుట. 5వది పిలుచుకొనుట. అందుచేత దేవుడు మనల్ని పిలిచాడు, లేక దేవుని సేవకు ద్వారా మనం పిలవబడ్డామో, లేకుంటే రక్షించబడిన విశ్వాసం ద్వారా మనకు రక్షించబడ్డామో లేక పిలువబడ్డామో. పిలుపు అనేది సహజం. పిలుపు అనేది సహజంగా పిలుస్తారు. కొంతమంది కొన్ని విషయాలు పిలుస్తారు, కొన్ని పిలుపులకు విలువ ఉండదు, కొన్ని పిలుపులకు విలువ ఉండదు. కానీ దేవుని పిలుపు వచ్చిందని వెళ్ళిపోయాడు అని అంటారు. ఆ పిలుపు కాదు ఈ పిలుపు. ఏ పిలుపు కాదు?
ఏమా పిలుపులు 3. ఎన్ని పిలుపులు? గట్టిగా అరుస్తాం పిలవడం, నెమ్మదిగా పిలవడం, సైకిల్ చేసి పిలవడం. కానీ కాదు. కొంతమంది పిలవక్కనే సైకిల్ చేస్తారు. పని సైకిల్ చేసి రమ్మంటారు, చేతితో సైకిల్ చేస్తారు. ఈ సైకిల్ చేసి ఏం చేస్తారు? పిలుస్తారు. లేదా కొంతమంది గట్టిగా వస్తూ పిలుస్తారు, కొంతమంది ఏమో నెమ్మదిగా పిలుస్తారు. కానీ వాక్యంలో మనం చూస్తే దైవజనుడు దేవదాసయ్య గారు చెప్తూ 3 రకాల పిలుపులు చెప్పారు. ఒకటి పిలుపు. ఈ పిలుపు ఏ పిలుపు అంటే రక్షణ కొరకు, రక్షణ పొందడానికి సమస్త మానవాడిని ప్రభువు పిలుచుట. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనములో ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేయుదును. ఇది రక్షణ కొరకు నశించిపోయే సమస్త మానవాళిని దేవుడు పిలిచిన పిలుపు. ఇది మధురమైన పిలుపు, ఆనందానికి అవధులేని పిలుపు ఇది. ఎందుకంటే దేవుడు పిలిచాడు, నేను అందుకే వచ్చాను, దేవుల్లో ఉన్నాను, రక్షించబడ్డాను, దేవుడి కొరకు అనేక మందిని సిద్ధమ చేస్తున్నానని సేవకులు వారు చెప్తున్నారు. నువ్వేమో ఒక సేవకుడిగా దేవుడు పిలిచాడు అంటే, పిలిచిన దేవుడు ఏమిస్తాడు? పనిస్తాడు. మోషేలకు ఏమిచ్చాడు? ఆయన పిలిచాడు కనుక పని ఇచ్చాడు. పిలిచిన దేవుడు పని ఇస్తాడు. పని బాగా చేస్తే కొండపైకి పిలుస్తాడు అన్నమాట. నేనంటారా ప్రభుత్వం ప్రియమైన వాళ్ళారా, ఈ పిలుపుని ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ రక్షించబడతారు. ఈ పిలుపు, మొదటి పిలుపు రక్షణ పొందుకొని సిద్ధపడడానికి. రెండవ పిలుపు శాశ్వతంగా లోకం నుండి నరులారా తిరిగి రండి. 91వ కీర్తనలో నరులారా తిరిగి రండి అని ఆయన పిలుస్తున్నాడట. చాలా చేసావు, చాలా చేసావా? చాలు, ఇక నీ జీవితం నేను ఇచ్చేది నిర్లక్ష్యం చేసి నా కొరకు ఏం చేయలేకపోయావు, నా కొరకు రక్షించబడలేకపోయావు, నేను ఏమి ఇచ్చినా నీవు నా కొరకు ఏమి చేయలేకపోయావు, ఇక చాలు వచ్చేసి అని చివరి పిలుపు పిలుస్తాడు దేవుడు. ఏం చేస్తాడు? మొదటి పిలుపులో ఆ రక్షణ ఉంది, ఆనందం ఉంటది, రక్షణ పొందుకుంటే. లేదంటే చివరిసారి మళ్ళీ ఒకసారి పిలుస్తాడు ఆయన. ఆ పిలుపులకు అంతే సరిగా ఇక మళ్ళా పిలుపులు రావండి. ఎందుకని? చనిపోయి ఇంకేమొస్తాయి? దేవుడు పిలుచుకున్నాడంటే పిలుచుకోవడం ఆయన దగ్గర ఉండడానిక, లేకపోతే ఆయన పని చేయడానిక, ఇంకేమైనా చేయడానికి కానీ ఆలోచన. దేవుని పిలుపు. రెండవది ఆ పిలుపును బట్టి మానవ జీవితానికి మలుపు. దేవుడు పిలిచినప్పుడు మలుచుకుంటే మంచిది, మారాలి. ఆ మలుపు అనేది టర్నింగ్ పాయింట్ లో చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఆ పిలుపును బట్టి మీ జీవితం మలుపు తిరగాల. ఎక్కడికో ఎడకూడని చోటుకి వెళ్తూ మా పిలిస్తే చివరి ఏం చేస్తారు? కొంతమంది ఆగుతారు. అంటే ఇది డేంజర్ జోన్ అనుకోండి. ఆ డేంజర్ ప్రాంతానికి వెళ్ళిపోతుంటే గట్టిగా అలుస్తారు. తల్లిదండ్రులు అక్కడ ఎవరైనా ఆ ప్రాంతానికి వెళ్ళకు చాలా ప్రమాదకరమైనది, ప్రమాదకరమైన మలుపు. అందుచేత ప్రభువును ప్రియమైన వాత పిలుపును బట్టి మానవ జీవితం ఖచ్చితంగా మలుపు తిరగాలి. ఆ టర్నింగ్ లో సరిగ్గా తిరగలితే వెళ్తాం, లేదంటే ప్రమాద మలుపులో ప్రమాదాన్ని పొందించుకునే పరిస్థితి ఉంటుంది. తర్వాత గెలుపు అన్నారు. ఆయన ఏంటి గెలుపు? జీవితంలో ఏం సాధించాలనుకున్నట్టు సాధించారు. గోల్డ్ మెడల్ వచ్చింది అంటాడు ఆయన, ఇంకొక ఆయనకి ఏదంటాడు. నా జీవితం అంతా గెలిపే, ఓటమి లేదు అనేవారు కూడా ఉన్నారు చాలా మంది. కానీ యేసయ్య చెప్తున్న మాట, నేను సమస్తాన్ని జయించాను అని. అందుచేత సమస్తమును జయించిన వాడు జయశీలుడు. యేసు ప్రభు వారి పేర్లలో ఒక పేరు జయశీలుడు. ఆయన జయశాలి, పరాక్రమశాలి. ఆయన ఒక్కరికి ఆ పేరు ఉన్నట్టు బయటికి చూపిస్తాము. ఇక మనం ఆలోచన చేస్తే
ఆయన నేను జయించాను కనుక మీరును జయించినట్లే. అందుచేత జయము పొందడము లేక గెలుపు. ఐగుప్తు మీద ఇశ్రాయేలు ఏం చేస్తారంటే గెలుపు పొందారు. మానవ జీవితానికి 3 మాటలు చాలా అవసరమైనవి. ఒకటి పిలుపు, 2 మలుపు, 3వది గెలుపు. మన జీవితంలో అపజయం అనేది రాకూడదు. ఎప్పటికీ కూడా ఎప్పుడు గెలుస్తూనే ఉండాలి. అన్ని విషయాల్లో ఏం చేద్దాం, గెలుద్దామని అనుకుంటున్నాం. మాటలతో కొంతమంది గెలుస్తారు, పాటలతో కొంతమంది గెలుస్తారు, ప్రాంతంతో కొంతమంది గెలుస్తారు, గొడవలతో కూడా కొంతమంది ఆవిడతో మనం పడలేము, ఆగలేము అని ఏం చేస్తారు, తాగింది ఆగలేము అవరు అనుకుంటారు. ఆయన చేయనండి. ఏంటిది భయపడి అంటే కలహములో కొంతమంది గెలుస్తూ ఉంటారు. ఈ కలహము సాతాను సంబంధమైన క్రియ. అది మీరు మర్చిపోకూడదని దేవుని యొక్క వాక్య సేవకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రభుత్వంలో ప్రియమైన వారి ద్వారా ఆయన పిలుచుకున్నాడు. ఆ పిలుపులకు తగినట్టుగా మనం ఏం చేయాలి, నడుచుకోవలసిన వారమై ఉన్నాం. ఆ పిలిచిన తర్వాత దేవుడు ప్రవేశించుట 6వది ఏం చేస్తాడు, ఆయన ప్రవేశిస్తాడు. 24:18 అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి మనము కూడా రాబోయే కాలంలో దేవుని రాకడలో షకీనా మేఘములో ప్రవేశించి ప్రభువును కలుసుకుంటున్నాము. మనకు కూడా మోషే గారి యొక్క స్థితిగతులు ఒకసారి మనం చూస్తే ఆ 40 దినాలు చేస్తున్న మనము కూడా మేఘములోనికి ఆకర్షించబడుట లేక ప్రవేశించుట. మేఘములో ప్రవేశించాము అంటే దేవుని దగ్గరకు వెళ్ళాము, దేవునితో కలుసుకున్నాము అనే సందర్భాన్ని మనం చూడవచ్చు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారి ద్వారా దేవుని యొక్క వాక్య సేవకుడిగా మీకు తెలియజేస్తున్న మాట, తొంభై 8వ కీర్తన 98వ కీర్తనలో 11వ వచనం పాడుకుందాం. మహిమా తోడా కాంతివేయో మహిమా కొరకు సేదాచు మహిమా జీవో గనుగా మార్చి మహిమా లోకి చేర్చుకొనును. యేసు ప్రభువు మహిమతోడ కప్పివేయు మేఘము. ఏ మేఘం ఇది? మహిమ మేఘము. ఈ మేఘములో మోషే గారు వెళ్ళాడు. ఆ మేఘం ఏం చేసింది? కప్పివేసింది. దేవుని యొక్క రాకడ సమయంలో మనము కూడా ఎగరగలిగితే ఆ మేఘం మనం ఏం చేస్తాంటే కప్పివేసి లోకానికి కనపడకుండా చేసి యేసయ్యకు మాత్రమే కనబడేటట్లు చేస్తున్న సందర్భము ఈ రోజు మన యొక్క వాక్యములో కనబడతా ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యములో దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నేను రమ్మన్నాను, మీరు వచ్చారు కనుక నన్ను చూశారు, నా మహిమను చూశారు, నా యొక్క స్థితి గతులను మీరు చూశారు అని దేవుడు వారికి తెలియపరిచిన సందర్భం మనకు కనబడతా ఉంది. అయితే ఈ యొక్క పాఠములో నేను రమ్మనగా మీరు వచ్చారు అంటూ దైవజనుడు 72వ కీర్తన అంటే మన పాఠ పుస్తకంలో మనోవిచారం అనే కీర్తనలో 130వ వచనం పాడుకుందాం.
కృప కలిగిన తండ్రి అనేకమైన సమస్యలు సమయ కాలమును బట్టి కొన్ని మాటలు మేము ధ్యానిస్తున్నాం. అయిన మాటలు అయిన మీరే భద్రము చేసి ఏమైనా పరాకడకు సిద్ధం చేయడం. మోషే ఇక్కడికి ఎగురమని సీనాయి పర్వతం పైకి మోషేను అహరోనులైన వారిని, అలాగనే నాదాబు అబీహులైన వారిని 70 మంది ఇశ్రాయేలు పెద్దలను ఆహ్వానించిన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి.